చంద్రబాబు హయాంలో దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అవినీతి జరిగిందని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. విశాఖ జిల్లా పెందుర్తి, విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఆయన రోడ్ షో నిర్వహించారు. గత ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిన అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ అదే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు నాయుడు గారు 650 వాగ్దానాలు చేశారు. మళ్లీ 2019 ఏప్రిల్లో మళ్లీ మోసం చేసేందుకు 100 వాగ్దానాలు చేసేందుకు మళ్లీ రెడీగా ఉన్నారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చెప్పినది ఏది కూడా చెయ్యడు, చేసినది ఏది కూడా తాను చెప్పే కార్యక్రమం కూడా చేయడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా దేశరతుగా మాఫీ చేస్తాను అని చెప్పాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నాను, ఏమైంది అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో.